రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 34 అడుగుల బీజేపీ జెండాను ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. రైతులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకుందని, కేసీఆర్కు ఏం గతి పట్టిందో రేవంత్కు కూడా అదే గతి పడుతుందని తెలియజేశారు. యూపీలో కుంభమేళలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన మోడీ, ఆదిత్యనాథ్లను ప్రజలు అభినందనలు పొందారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయలేదు. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను పెంచాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఈ యొక్క కళ్ళబుల్లి మాటలతో కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు కూడా స్థాయిని మర్చి ఇవాళ ముఖ్యమంత్రి మోదీ గారి మీద ఇవాళ విమర్శలు చేస్తా ఉన్నారు. స్థాయి మర్చిపోతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఏ రకంగా కేసీఆర్ గారికి పట్టిన గతి నీకు కూడా తెలంగాణ ప్రజలు మోదీ గారి ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ గొప్ప నాయకుడు. మోదీ, యోగి ఇవాళ ఎంత పారదర్శకత్వం, మహాకుంభమేళ కోట్లాది మంది ఇవాళ చిన్నపాటి ఇవాళ ఇబ్బందులు లేకుండా కోట్ల మంది భక్తులకు ఇవాళ సదుపాయాలు ఏ రకంగా కల్పిస్తున్నామో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ కూడా అన్ని రకాలుగా సస్యశ్యామలంగా